చుట్టూ బీడు భూములు, పోడు వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసి శ్రమించడం, చేతికెందిన ప్రతిఫలంతో పూట గడపడం. ఇది 4 ఏళ్ల కిందటి వరకు అక్కడి గిరిజనులు అనుభవించిన దైన్యం. కానీ నేడా పరిస్థితి ఎరుగరు. బీడు భూముల్లోనూ ఉద్యాన తోటలను పెంచే స్థాయికి ఎదిగారు. పైసా పైసా కూడబెట్టి పొదుపు బాట పట్టారు. ఆర్థిక స్వావలంబనంటే ఏంటో నిరూపించారు. చుట్టూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ జీవన ప్రమాణాలను మెరుగు చేసుకోవడంలో వారికి వారే సాటని రుజువు చేస్తున్నారు. ఇంతకీ వారెక్కడి గిరిజనులు? వారి ముందడుగు వెనుక ఉన్న విజయ రహస్యమేంటి? ఊరంతా దండులా కదిలే వీరిని చూస్తుంటే చైతన్యం వెలివిరిసే అద్భుత దృశ్యం ఆవిష్కరించినట్టుంది కదూ? అవును, మీ ఊహ అక్షర సత్యం. అన్నట్లు వీరంతా విశాఖ జిల్లా జీకే వీధి చింతపల్లి గ్రామాలకు చెందిన గిరిజన రైతులు. ఇంతకీ వీరంతా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? తమ పండ్ల తోటల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వీరికిది నిత్యం దినచర్య. ఎవరంతట వారు ఒంటరిగా కాకుండా అందరూ ఒకేసారి తమ క్షేత్రాలకు బయలుదేరడం వీరి ప్రత్యేకం. విశాఖ మన్యం ప్రాంతాల గిరిజన రైతు కుటుంబాల్లో మెరుగైన ఆదాయ వనరులు సమకూర్చడం, ఆరోగ్య భద్రత కల్పించడం, ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించే లక్ష్యంతో 2009లో నాబార్డు మా తోట పథకాన్ని అమలు చేసింది. అందుకు తామందించే పథకాల ఫలితాలు గిరిజన రైతులకు చేరే బాధ్యతలను ఆర్క్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. ఇందులో భాగంగా పోడు సేద్యంతో వాటిలే నష్టాన్ని వివరిస్తూ వాటికి స్వస్తి పలికేలా చేశారు. ఆ స్థానంలో దీర్ఘకాలిక ఆదాయ మార్గంగా నిలిచే పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహించారు. ఆ దిశగా మామిడి, జామ, సీతాఫలం మొక్కలను అందించారు. మొక్కలను పంపిణీ చేసి అంతటితో ఆగలేదు. అందుకు కావలసిన నీటి సదుపాయాలను కల్పించింది. మోటార్లు, పైపు సౌకర్యాలను, దీంతో తాము వేసిన తోటలకు నిశ్చింతగా నీటి తడులు పెట్టుకుంటూ మంచి ఫలితాలను పొందే దిశగా ముందడుగు వేస్తున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎందుకు పనికిరావనుకున్న బీడు భూముల్లో పండ్ల తోటలతో పచ్చదనం పరిఢవిల్లుతోందంటే అది మా తోట చలవేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాబార్డు ఆర్క్ సంస్థ స్వచ్ఛంద సంస్థ అండి. వారి సాయంతో ఇక్కడ మామిడి తోట వేయడం జరిగిందండి. ముందుగా అయితే బీడుగా ఉండేదండి, దుక్కు దున్నడానికి పని చేసేది కాదండి. ఆ స్వచ్ఛంద సంస్థ చిన్న ఉండండి ఇప్పుడు ఈ మామిడి మొక్క వేసామండి. పోయిన సంవత్సరం నుండి కాయలు కాస్తుందండి. ఇది రాబోయే రోజుల్లో కూడా బాగా ఆదాయం కూడా వస్తుందని మేము ఎంతో చాలా సంతోషంగా చేస్తాం. ఖచ్చితంగా 40 మామిడి మొక్కలు, 44 జామ మొక్కలు, 110 టేకు మొక్కలు, సీతాఫలం మొక్క 40 ఇచ్చారండి. బాగానే ఉందండి. ఇది మొక్కలు ఫ్రీగా ఇచ్చారు, జామ మొక్కలు ఫ్రీగా ఇచ్చారు, టేకు మొక్కలు ఫ్రీగా ఇచ్చారు, సీతాఫలాన్ని ఫ్రీగా ఇచ్చారు. బీడు భూములు కూడా ఇప్పుడు పని చేస్తున్నాయండి. మొక్కలు వేస్తే అన్నిటికీ బాగానే ఉన్నాయి. మొక్కలు వేస్తే ఏ మొక్క కానీ ఏ వ్యవసాయానికి కానీ పనికి వచ్చేది కాదండి. కానీ ఈ నాబార్డు సాయంతో ఆర్క్ సంస్థ ఈ 2 కమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల ఇలాంటి పాడైపోయిన భూమి కూడా మొక్కలు వేసుకోవడం వల్ల మంచి ఆదాయంగా మాకు ఉపయోగపడుతుందండి. మాకు ఆర్క్ సంస్థలు వచ్చి ఈ విధంగా మీరు కంచె చుట్టి రౌండ్ కాపలు కాసి మొక్కలు పెంచుకుంటే మీరు ఎంతో అభివృద్ధి చెందుతారని మనకు వచ్చి చెప్పడం జరిగిందండి. వాటర్ ట్యాంకులు, పైపులు, ఇంజిన్లు మొత్తం ఇచ్చారు. అంటే వాటి వల్ల కూడా మేము వారానికి కనీసం 2-3 సార్లు మనం ఈ మొక్కలకి మేము వాటర్ పోస్తూ ఈ విధంగా మేము సేవ చేసుకుంటున్నాం. తోటల నుంచి ఫలసాయం రావాలంటే కొంతకాలం పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన నాబార్డు అధికారులు అదనపు ఆదాయ మార్గాలను గిరిజనులకు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది తోటల్లో అంతర పంటలను ప్రోత్సహించేందుకు నాబార్డు సిద్ధం చేస్తోంది. ముందుగా తోటల్లో తేనెతిట్టలు పెట్టుకోవడంతో నెలకు కుటుంబ ఖర్చుల నిమిత్తం ఇలాంటి డోకా లేదని, సాఫీగా తమ జీవనం సాగిపోతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. నేను రాణిగాని పట్టుకొని తీసుకొచ్చి పెట్టెలో పెడతాను సార్. ఆ పెట్టెలో పెట్టిన తర్వాత దాన్ని అలాగా దాంట్లో పెట్టెలో అలాగా తేనె కడుతుంది సార్. వారానికి ఇంచుమించు 3 కిలోల వరకు దిగుబడి వస్తుంది సార్. అది నెలకు 4,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంటుంది సార్. అది మేము ఎక్కువ శాతం తేనెలు పెంచుతామండి. బాగా మొన్న ఒక పెట్టె ఇచ్చి దించాం. ఆల్రెడీ ఇప్పుడు తేనె ఉంది. పాత ఒక 2 పెట్టెలు దానికి కూడా తేనె తీసుకుంటాం. ఒక నెలకి 4 సార్లు ఆదాయం వస్తుంది. ఒక పెట్టె మనకు 1000 రూపాయలు వస్తుంది నెల రోజులకి. 4 పెట్టెలు దానికి 4,000 వస్తాయి నెల రోజులకి. అది పెట్టెలు ఇచ్చారు మా తోట వాళ్ళు. అంటే మాకు మంచి అవకాశం ఉంది. మాకు మళ్ళీ పెట్టెలు కూడా 5 కావాలండి మాకు. ఇప్పుడిప్పుడే ఇక్కడి గిరిజన రైతులు పొదుపు బాట పడుతున్నారు. అందరూ కలిసి నాబార్డు ఆధ్వర్యంలో మా తోట బ్యాంకులో పైసా దాచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పంట కాలానికి అవసరమయ్యే రుణాలను పొందుతున్నారు. తీసుకున్న రుణాన్ని వాయిదాల పద్ధతిలో తీరుస్తూ అది పూర్తయ్యాక తిరిగి కొత్త రుణాలను పొందుతున్నారు. ఇలా చేయడం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చే బాధలు తప్పాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము మా తోట రైతులు అందరం కలిసి అక్కడ బ్యాంక్ పెట్టుకుని నెలకు 30 రూపాయలు కట్టుకుంటామండి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు 50 రూపాయల దాకా కట్టుకోవచ్చు. అంటే పొదుపు కట్టుకొని
తక్కువ వడ్డీతో సార్, రూపాయికి వడ్డీకి ఇస్తున్నారు సార్. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, 10 నెలలు కట్టాలండి. మాకు ఇప్పుడు వ్యవసాయ రుణాలు ఇప్పుడు పంట సీజన్ అయిందండి, అంటే వస్తుంది. రేపు జూన్ నెలలో మాకు దుక్కులు దిన్నించుకోవాలి సార్. దుక్కులు దిన్నించుకోవడానికి ఒక 10,000 కోసం అడుగుతున్నామండి. సకాలంలో మేము కట్టుకుంటామని వాళ్ళకి అడుగుతున్నాం సార్. అడిగితే వాళ్ళు ఏంటంటే మాకు ఇంకొక 2 వాయిదాలు బ్యాలెన్స్ ఉందండి, ఆ బ్యాలెన్స్ కట్టేసిన వెంటనే నేను ఆ లోన్ తీసుకుందామని ఆలోచిస్తున్నామండి. మేరవల్ల దగ్గర తీసుకుంటే 1000 రూపాయలకి 200 వడ్డీ సార్. అది ఇప్పుడు తీసుకుందామంటే 2000కి 400 తీసుకుంటాం సార్. మేము మీ దగ్గర తీసుకుంటానికి చాలా బాగున్నాం సార్. గిరిజనులకు పోషకాహార పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాతోట ప్రాజెక్టు పూర్తయ్యేలోగా గిరిజన కుటుంబాలను సమగ్ర స్వావలంబన సాధించేలా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆర్క్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చెబుతున్నారు. విద్య, వైద్య, ఆరోగ్యం, వాళ్ళ తాలూకు సాంస్కృతిక సంప్రదాయాల విషయంలో కూడా వాళ్ళకి చైతన్యం కలిగించి ఓవరాల్గా వాళ్ళకి ప్రతి గ్రామం కూడా గ్రామ స్వరాజ్యం సాధించేటటువంటి దిశలో వాళ్ళని మేము అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో నబార్డ్ ఆర్థిక సంస్థ అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. ముఖ్యంగా పొదుపుని ఒక ఉద్యమంగా తీసుకెళ్లి పొదుపు సహకార సంఘాన్ని 1600 మంది ఆదివాసీ మహిళలతో అక్కడ ఏర్పాటు చేయటం, ఆ విధంగా 5,000 నుంచి 50,000 వరకు కూడా వాళ్ళ ఆర్థిక సహాయం పొందే విధంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటటువంటిది వాళ్ళలో అలవాటు అనేటటువంటిది చేయగలుగుతున్నాం. మాతోట పథకంతో 100 ఎకరాల బీడు భూముల్లో పండ్ల తోటలను పెంచుతూ సత్ఫలితాల దిశగా సాగుతున్న విశాఖ మన్యం రైతుల సేద్యం స్ఫూర్తిదాయకం.